రీసెంట్లీ ఐ పోస్టెడ్ ఏ డైసన్ వీడియో అండ్ కర్ల్స్ ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండాలంటే ఏం రొటీన్ ఫాలో అవుతారు అని అడిగారు. ఫస్ట్లీ నేను డైసన్ ఎప్పుడు కూడా ఫ్రెష్లీ వాష్డ్ హెయిర్ మీదనే స్టార్ట్ చేస్తాను అండ్ దానిపైన లివ్-ఇన్ కండిషనర్ అప్లై చేస్తా. మీరు ఏదైనా అప్లై చేయొచ్చు. హెయిర్స్కి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా అప్లై చేసుకోండి. దీని తర్వాత వీ హ్యావ్ టు యూజ్ ఏ హీట్ ప్రొటెక్షన్ స్ప్రే. మనం ఎప్పుడు హెయిర్ స్టైలింగ్ చేస్తా ఉన్నా కూడా హీట్ ప్రొటెక్షన్ స్ప్రే అనేది ఇంపార్టెంట్. డూ నాట్ మిస్ దిస్ స్టెప్. అండ్ నెక్స్ట్ నేను బ్లో డ్రైయర్ అటాచ్మెంట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని హెయిర్ ఒక 50% వరకు నీట్గా బ్లో డ్రై చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ హెయిర్ మూస్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. హెయిర్ మూస్ అప్లై చేస్తే ఒక మంచి టెక్స్చర్ వస్తుంది హెయిర్కి. సో కర్ల్స్ కూడా చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయన్నమాట. నేను స్మూత్నింగ్ బ్రష్ తీసుకుంటున్నాను. మీకు ఫైన్ హెయిర్ ఉంటే ఈ స్టెప్ అయితే మీరు స్కిప్ చేసేయచ్చు డైసన్లో. నాకు వేవీ హెయిర్ ఉంది కాబట్టి ఐ నీడ్ టు డూ దిస్ స్టెప్ సో దట్ ఎండ్ ఆఫ్ ది డే నా కర్ల్స్ చాలా నీట్గా కనిపిస్తాయని చెప్పేసి. ఇట్లా హెయిర్ టెక్స్చర్ ఉండే వాళ్ళకైతే కర్ల్స్ ఇంకా కొంచెం లాంగ్ లాస్టింగ్గానే ఉంటాయి. నేను బిగ్గర్ బ్యారల్ తీసుకొని హెయిర్ని ఇట్లా సెక్షన్ చేసేసుకొని చిన్న చిన్న పార్ట్స్ తీసుకొని వాటిని కర్ల్ చేస్తున్నాను అనమాట. నాకు ఇట్లా లూజ్ కర్ల్స్ అంటే చాలా ఇష్టం. హాట్ సెట్టింగ్ వచ్చేసి ఒక 7-8 సెకండ్స్ పెడతాను. కోల్డ్ షాట్ వచ్చేసి ఒక 5 సెకండ్స్ పెడతాను. అండ్ కర్ల్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను వాటిని క్లిప్ చేస్తున్నాను అనమాట. దిస్ స్టెప్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. నేను టోటల్ హెయిర్కి ఇదే ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. డైసన్ అనేది చాలా స్లో అండ్ బోరింగ్ ప్రాసెస్. మీరు ఏదైనా మ్యూజిక్ వింటూ లేదంటే మూవీ చూస్తూ కంప్లీట్ చేసేసుకుంటే మీకు అసలు టైం తెలీదు. కానీ లాస్ట్కి అయితే ఎఫెక్ట్ చాలా చాలా బాగుంటుంది. సలూన్కి వెళ్ళినా కూడా మోస్ట్లీ ఈ ఫీల్ ఉండదేమో. మొత్తం హెయిర్ అంతా అట్లా ఓపెన్ చేసేసిన తర్వాత నేను క్లిప్స్ అన్ని ఒక 5-10 మినిట్స్ ఆగి ఓపెన్ చేస్తాను అనమాట. నేను హెయిర్ స్ప్రే లాంటిది ఏమీ కొట్టను. మీరు కావాలంటే మీరు వేసుకోవచ్చు. లాస్ట్లీ నేను ఒక 2 పంప్స్ హెయిర్ సీరం తీసుకొని హెయిర్కి మొత్తం అప్లై చేస్తాను. సో మూస్ వల్ల కొంచెం స్టిక్కీగా అనిపించినా కూడా ఇప్పుడు సెట్ అయిపోతుంది. సో లుక్ అట్ దట్ వాల్యూమ్, నథింగ్ లైక్ డైసన్ కర్ల్స్. మీకు బడ్జెట్ ఉంటే మీరు డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. 2-3 డేస్ తర్వాత దిస్ ఈజ్ మై హెయిర్. ఫాలో ఫర్ మోర్.